నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గద్వాల్లో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర, చిన్నారులతో ముచ్చటించిన వైఎస్ షర్మిల. నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేసిన వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్. గద్వాలలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర, చిన్నారులతో ముచ్చటించిన వైఎస్ షర్మిల అనంతరం మాజీ మంత్రి డీకే అరుణపై కామెంట్స్ చేశారు. బైన్సా టౌన్ శాస్త్రీనగర్ కు చెందిన సాహెబ్ రావ్ మిత్రులు 42 మంది యువకులు ఈ రోజు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పహర్ రామారావు ఆధ్వర్యంలో వారిపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు బైన్సా టౌన్ శాస్త్రీనగర్ కు చెందిన సాహెబ్ రావ్ వారి మిత్రులు 42 మంది యువకులు ఈ రోజు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో వారిపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువత భవిష్యత్తు కొరకు పాటు పడతామని, నిరుద్యోగ సమస్యలను తీరుస్తామని ఈ సందర్భంగా రామారావు పటేల్ గారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైన్సా టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అమల్ గారు, రజాక్, ఎంపీటీసీ గారు ఫిరోజ్ గారు, సుదర్శన్ గారు తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు 42 యూత్లతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యూత్లు కొత్త ఓటర్లు నమోదైనలో ఒకసారి ఓటు వేసిన ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఓట్నాలు ఏదైతే యూత్ల మీద అన్యాయం అవుతుంది, జాబ్స్ లేవు, సరి అయిన యూత్లకు వచ్చలేదని వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు 2 months ముందు అమోల్ అని ఏపీ నగర్ కార్యకర్త, ఆయన కూడా ఒక 50 మందితో జాయిన్ అయ్యారు. ఇప్పుడు సాహెబ్రావు గారు ఏదైతే అన్నారో, ఈ ఒక్క బైన్సా టౌన్ దాకా ప్రతి ఒక్క మండలంలో యూత్లను తయారు చేస్తాను, ఖచ్చితంగా యూత్ల కోసం మనం పోరాడతాం. నేను కూడా యూత్ల కోసం నేను పోరాడతా. వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సమస్య అనుకోండి, జాబ్ సమస్య అనుకోండి, నా శాయశక్తితో వాళ్లకు ఖచ్చితంగా సాయం చేసి వాళ్లకు ముందు అడుగు వేస్తానని ఈ విలేకరుల ముంగట చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు. గత 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఏదైతే ధోరణాలు ఉన్నాయి అది పచ్చి అబద్దాల ధోరణాలు వస్తుంది. మన కేసీఆర్ గారు అయితే చెప్పిన మాట ఒక్కటి కూడా చేయకట్టిండు. ఇక కేంద్ర ప్రభుత్వంలో అయితే కుల మతాల భేదాలతోనే ప్రపంచం నడుస్తుంది. ఈ మతాల భేదాలతో యూత్లకు ఏం న్యాయం కాదు అని జాయిన్ అయిన వాళ్లకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయత్నం చేసిన సుదర్శన్ గారు కానీ, మా శ్రీను బైన్సా టౌన్ అధ్యక్షుడు కానీ, మన నియోజకవర్గ అధ్యక్షుడు సాయినాథ్ గారు, రజాక్ భాయ్, వీళ్ళందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రంలో రాహుల్ గాంధీ చెప్పిన మనిషికి మనం మన చీఫ్ మినిస్టర్ చేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్టీయూకేటీలో 2022 నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్టీయూకేటీలో 2022-2023 విద్యా సంవత్సరానికి గాను ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేసిన వైఎస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్.
నిర్మల్ జిల్లాలోని బాసరా ఆర్జీయూకేటీలో 2022-2023 విద్యా సంవత్సరానికి గాను ఎంపికైన విద్యార్థులు తొలి జాబితాను విడుదల చేసిన వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్. మొత్తం వచ్చిన అప్లికేషన్లు 33,005 దరఖాస్తులను గాను మొదటి విడతగా 1,404 మంది విద్యార్థుల ఎంపికైన జాబితా విడుదల. ఎంపికైన విద్యార్థులలో ఎక్కువ శాతం బాలికలకు 73% సీట్లు, బాలురకు 27% సీట్లు. ఆర్జీయూకేటీలో 99% సీట్లు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. అత్యధికంగా సిద్దిపేట 212 సీట్లు, అత్యల్పంగా మహబూబ్ నగర్ 6 సీట్లు సాధించారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల ఆగస్టు 28, 29, 30 తేదీలలో యూనివర్సిటీ క్యాంపస్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపిన వీసీ వెంకటరమణ. పరిస్థితుల వల్ల 1 వీక్ పోస్ట్పోన్ చేస్తారు. ఎక్కువ అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. వాటిని ప్రాసెసింగ్ చేయడానికి ప్లస్ మన స్టాఫ్ కూడా రెడీగా లేకపోయేసరికి కొద్దిగా జాప్యం జరిగింది. ఏమైనప్పటికీ మళ్ళీ ఈ ఈడబ్ల్యూఎస్ అనే కేటగిరీ ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కనుక ఏ తప్పులు జరగకుండా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని బ్రేకప్ అవన్నీ కూడా కొంచెం కన్సల్ట్ చేసి ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఇది తీసుకున్నాం. రెండో విషయం ఏంటంటే 28, 29, 30 డైరెక్టర్ గారు చెప్పినట్టు ఎందుకు పెట్టుకున్నామంటే వినాయక చవితి 31 తారీఖు సెలవు, అలాగే ఆదివారం నాడు మొదలు పెడితే కొంతమంది ఇబ్బందులు ఉన్న పేరెంట్స్ కూడా ఆదివారం అంటే ఎంప్లాయీస్ కానీ అట్లా ఉంటే కూడా రావచ్చు. మీ పత్రికాముఖం ఇంకోటి తెలియజేయడం ఏంటంటే అన్ని సెట్లలో అన్ని యూనివర్సిటీలలో చేసే అడ్మిషన్ ప్రకారము ఒకవేళ 1-60 ఎవరికైనా ఇబ్బందులు ఉండి వేరే రోజులలో రాలేకపోతే డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ఒకరిద్దరిని అడ్జస్ట్ చేయొచ్చు ఎప్పుడైనా అవసరమైతే. కానీ కొన్ని విషయాలు దాంట్లో ఇచ్చాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అట్లాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వచ్చి అవి వెరిఫై చేస్తాయి. మీ సేవా ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయి. అయితే ఈడబ్ల్యూఎస్ కొద్దిగా వచ్చేసరికి ఈసారి గవర్నమెంట్ జీవో ప్రకారము వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ప్రకారము అది క్లియర్గా జీవోలో ఉంది. సో ఇంత కృషి చేసి మనం కొత్త గ్రూప్ ఆఫ్ స్టూడెంట్ 1,404 మంది రాబోతున్నారు. దీనికి ప్రత్యేకంగా కూడా టీమ్ ఆర్జీయూకేటీకి నేను అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే ఇప్పటి నుంచి మనం సుమారు 2 నెలల నుంచి ఆర్జీయూకేటీని చూస్తున్నాం. డైరెక్టర్ గారు వచ్చి కూడా 2 నెలలు అయిపోయింది. నేను వచ్చి నెల 2 రోజులైంది, నెల వారం రోజులు 16 తారీఖు. అయితే మనము కొద్దిగా ఒక స్టెబిలిటీ దిశకు వెళ్తున్నాము. అట్లాగే అడ్మిషన్స్ అయిన తర్వాత విద్యార్థులను కూడా ఎట్లా మనం కోర్సెస్ ఎట్లా ఆఫర్ చేయాలి, అట్లాగే క్యాంపస్ మెథడాలజీ ఎట్లా, అకాడమిక్ రిఫార్మ్స్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏంటి, అట్లాగే న్యూ ఇనిషియేటివ్స్ ఏంటి, ఈ మూడింటి మీద మనం ఈరోజు కొంచెం మాట్లాడుకోవచ్చు విద్యార్థులు. రెండవది ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక మీడియా మిత్రులందరూ హైదరాబాద్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఈ రిజల్ట్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. 1,404 స్టూడెంట్స్కి ఈ లిస్టు వర్తింపజేస్తున్నాము. అట్లాగే ఈసారి ప్రప్రదంగా మనము ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే కేటగిరీలో కూడా విద్యార్థులను నింపుతున్నాం జీవో ప్రకారం. అయితే దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే సుమారు 73% విద్యార్థినులు ఈ అడ్మిషన్లో సెలెక్ట్ అయినారు. ఇది ఒక మంచి పరిణామం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన విశ్వవిద్యాలయాలలో అమ్మాయిలు బాగా ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. వారికి కావాల్సిన సౌకర్యాలు, వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి యూనివర్సిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అట్లాగే ఆర్జీయూకేటీ కూడా విద్యార్థులకు కావాల్సిన వసతులను రానున్న రోజులలో 73% విద్యార్థులు జాయిన్ అవుతున్నారు కనుక వారి కోసము కొంత ప్రణాళిక మొదలు పెట్టుకున్నాం. రెండవ విషయం ఏంటంటే రిజర్వ్డ్ కేటగిరీస్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఓసీ అంటే జనరల్ కేటగిరీలో వచ్చారు. ఇది కూడా ఒక మంచి శుభ పరిణామం. అంటే మనం ఇచ్చే విద్యా విధానం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ అనేది మనం కలిగిస్తున్నాము. ఆర్జీయూకేటీ ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ ఆర్జీయూకేటీని ఇంకా ఉన్నత విద్యా సంస్థగా మార్చాలని, అట్లాగే సిబ్బంది సహాయంతో ఆర్జీయూకేటీలో మంచి మెరుగైన అకాడమిక్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నాం. రానున్న రోజులలో ఆర్జీయూకేటీలో ఇంకా కొన్ని మార్పులు తీసుకొస్తున్నాము. ఒక అకాడమిక్ పరంగా కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్గా కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ కూడా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి ఒక ఉన్నతమైన విద్యా వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దాలని చూస్తున్నాం. పర్టికులర్గా ప్రభుత్వంకు మనము చాలా రుణపడి ఉన్నారు మనం. అలాగే కొన్ని మనం అడిగిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఒకటిగా శాంక్షన్ అవుతున్నాయి.
గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా పర్టికులర్ చొరవ చూపిస్తున్నారు. అట్లాగే విద్యార్థులకు ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావడానికి ఇండస్ట్రియల్ టూర్స్, ఎక్స్పర్ట్ టాక్స్, అట్లాగే సెమినార్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసే ఒక ప్రోగ్రాం తీసుకుంటున్నాం. రానున్న రోజులలో చాలా మటుకు విద్యార్థులు రాణించి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళి మంచి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు సాధించి మన రాష్ట్రానికి, మన ఆర్జీవికేటీకి ఒక పెద్ద పేరు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. నాతో సహకరించిన మా డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ గారు, అడ్మిషన్స్ కోఆర్డినేటర్ మందార్ సతీష్ కుమార్, అట్లాగే వారి టీమ్ అందరూ పేరు పేరున నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. 28, 29, 30 తారీఖులలో కౌన్సిలింగ్ జరగబోతుంది. 3 రోజులు పేరెంట్స్ అంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో ఎవరైనా ఒకరిని అలో చేస్తాము. 3 రోజులు 9 వరకు వచ్చి ఫస్ట్ 500, 28 నాడు 500 నుంచి 1000 కొన్ని క్లబ్స్, అలాగే వాళ్ళ అచీవ్మెంట్స్, అట్లాగే అంకుర సంస్థలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మధ్య ఆర్జీవికేటీ, ఇన్నోవేటెడ్ ఆర్జీవికేటీ అని మొదలుపెట్టాము. అయితే ఈ మధ్య కాలంలో కోయంబత్తూరులో జరిగే ఒక పెద్ద కాంపిటీషన్కు మన విద్యార్థులు సెలెక్ట్ కావడం, వారు మా దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ చేశారు, ఏంటంటే ప్రోగ్రాంకి మమ్మల్ని పంపించమనండి. వాళ్ళ మొత్తం ఖర్చులు అవన్నీ కూడా ఆర్జీవికేటీ భరిస్తుంది. అట్లాగే 2 చోట్లలో, ఒకటి జైపూర్, ఒకటి బెంగళూరులో కూడా కాంపిటీషన్స్కు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. రానున్న రోజులలో విద్యార్థులకు ఆర్జీవికేటీ చేయూత ఇచ్చి వారికి ఒకవేళ కాంపిటీషన్స్లో ఏమైనా ప్రైజెస్ వచ్చినా కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాం. అట్లాగే ఈసారి ఇండిపెండెన్స్ డే నాడు 150 మందికి ప్రైజెస్ ఇచ్చాము. స్పోర్ట్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అదనంగా స్టాఫ్ను కూడా తీసుకున్నాము. ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలని. గద్వాలలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చిన్నారులతో ముచ్చటించిన వైఎస్ షర్మిల అనంతరం మాజీ మంత్రి డికే అరుణపై కామెంట్స్ చేశారు. బైన్సా టౌన్ శాస్త్రీనగర్ కు చెందిన సాహెబ్ రావ్ మిత్రులు 42 మంది యువకులు ఈ రోజు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పహర్ రామారావు ఆధ్వర్యంలో వారిపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు బైన్సా టౌన్ శాస్త్రీనగర్ కు చెందిన సాహెబ్ రావ్ వారి మిత్రులు 42 మంది యువకులు ఈ రోజు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో వారిపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువత భవిష్యత్తు కొరకు పాటు పడతామని, నిరుద్యోగ సమస్యలను తీరుస్తామని ఈ సందర్భంగా రామారావు పటేల్ గారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైన్సా టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అమల్ గారు, రజాక్, ఎంపీటీసీ గారు, ఫిరోజ్ గారు, సుదర్శన్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైశాఖపట్నం శాస్త్రీనగర్ నుంచి సాహెబ్రావు అని మిత్రుడు 42 యూత్లతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యూత్లు కొత్త ఓటర్ నమోదైనలో ఒకసారి ఓటు ఎక్కినలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఓట్నాలు ఏదైతే యూత్ల మీద అన్యాయం అవుతుంది, జాబ్స్ లేవు, సరి అయిన యూత్లకు వచ్చే లేదని వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు 2 months ముందు అమోల్ అని ఎల్పీ నగర్ కార్యకర్త, ఆయన కూడా ఒక 50 మందితో జాయిన్ అయ్యారు. ఇప్పుడు సాహెబ్రావు గారు ఏదైతే అన్నారో, ఈ ఒక్క బైన్సా టౌన్ దాకా ప్రతి ఒక్క మండలంలో యూత్లను తయారు చేస్తాను, ఖచ్చితంగా యూత్ల కోసం మనం పోరాడతాం. నేను కూడా యూత్ల కోసం నేను పోరాడతా. వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సమస్య అనుకోండి, జాబ్ సమస్య అనుకోండి, నా శాయశక్తితో వాళ్లకు ఖచ్చితంగా సాయం చేసి వాళ్లకు ముందు అడుగు వేసి చేస్తామని
ఈ విలేకరుల ముంగట చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు. గత 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఏదైతే ధోరణాలు ఉన్నాయి అది పచ్చి అబద్దాల ధోరణాలు వస్తుంది. మన కేసీఆర్ గారు అయితే చెప్పిన మాట ఒక్కటి కూడా చేయకట్టిండు. ఇక కేంద్ర ప్రభుత్వంలో అయితే కుల మతాల భేదాలతోనే ప్రపంచం నడుస్తుంది. ఈ మతాల భేదాలతో యువతులకు ఏం న్యాయం కాదు అని జాయిన్ అయిన వాళ్లకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయత్నం చేసిన సుదర్శన్ గారు కానీ, మా టీము బైన్సా టౌన్ అధ్యక్షుడు కానీ, మన నియోజకవర్గ అధ్యక్షుడు సాయినాథ్ గారు, రజాక్ భాయ్ వీళ్ళందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రంలో రాహుల్ గాంధీ చెప్పిన మనిషికి మనం మన చీఫ్ మినిస్టర్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్టీ యూకేటీలో 2022 నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్టీ యూకేటీలో 2022-2023 విద్యా సంవత్సరానికి గాను ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేసిన వైఎస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్. నిర్మల్ జిల్లాలోని బాసరా ఆర్జీయూకేటీలో 2022-2023 విద్యా సంవత్సరానికి గాను ఎంపికైన విద్యార్థులు తొలి జాబితాను విడుదల చేసిన వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్. మొత్తం వచ్చిన అప్లికేషన్లు 33,005 దరఖాస్తులను గాను మొదటి విడతగా 1,404 మంది విద్యార్థుల ఎంపికైన జాబితా విడుదల. ఎంపికైన విద్యార్థులలో ఎక్కువ శాతం బాలికలకు 73% సీట్లు, బాలురకు 27% సీట్లు. ఆర్జీయూకేటీలో 99% సీట్లు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. అత్యధికంగా సిద్దిపేట 212 సీట్లు, అత్యల్పంగా మహబూబ్ నగర్ 6 సీట్లు సాధించారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల ఆగస్టు 28, 29, 30 తేదీలలో యూనివర్సిటీ క్యాంపస్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపిన వీసీ వెంకటరమణ. పరిస్థితుల వల్ల 1 వీక్ పోస్ట్పోన్ చేస్తారు. ఎక్కువ అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. వాటిని ప్రాసెసింగ్ చేయడానికి ప్లస్ మన స్టాఫ్ కూడా రెడీగా లేకపోయేసరికి కొద్దిగా జాప్యం జరిగింది. ఏమైనప్పటికీ మళ్ళీ ఈ ఈడబ్ల్యూఎస్ అనే కేటగిరీ ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కనుక ఏ తప్పులు జరగకుండా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని బ్రేకప్ అవన్నీ కూడా కొంచెం కన్సల్ట్ చేసి ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఇది తీసుకున్నాం. రెండో విషయం ఏంటంటే 28, 29, 30 డైరెక్టర్ గారు చెప్పినట్టు ఎందుకు పెట్టుకున్నామంటే వినాయక చవితి 31 తారీఖు సెలవు, అలాగే ఆదివారం నాడు మొదలు పెడితే కొంతమంది ఇబ్బందులు ఉన్న పేరెంట్స్ కూడా ఆదివారం అంటే ఎంప్లాయీస్ కానీ అట్లా ఉంటే కూడా రావచ్చు. మీ పత్రికాముఖం ఇంకోటి తెలియజేయడం ఏంటంటే అన్ని సెట్లలో అన్ని యూనివర్సిటీలలో చేసే అడ్మిషన్ ప్రకారము ఒకవేళ 1-60 వరకన్నా ఇబ్బందులు ఉండి వేరే రోజులలో రాలేకపోతే డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ఒకరిద్దరిని అడ్జస్ట్ చేయొచ్చు ఎప్పుడైనా అవసరమైతే. కానీ కొన్ని విషయాలు దాంట్లో ఇచ్చాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అట్లాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. డిపార్ట్మెంట్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వచ్చి అవి వెరిఫై చేస్తాయి. మీ సేవా ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయి. అయితే ఈడబ్ల్యూఎస్ కొద్దిగా వచ్చేసరికి ఈసారి గవర్నమెంట్ జీవో ప్రకారము వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ప్రకారము అది క్లియర్గా జీవోలో ఉంది. సో ఇంత కృషి చేసి మనం కొత్త గ్రూప్ ఆఫ్ స్టూడెంట్ 1,404 మంది రాబోతున్నారు. దీనికి ప్రత్యేకంగా కూడా టీమ్ ఆర్జీయూకేటీకి నేను అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే ఇప్పటి నుంచి మనం సుమారు 2 నెలల నుంచి ఆర్జీయూకేటీని చూస్తున్నాం. డైరెక్టర్ గారు వచ్చి కూడా 2 నెలలు అయిపోయింది. నేను వచ్చి నెల 2 రోజులైంది, నెల వారం రోజులు, 16 తారీఖు. అయితే మనము కొద్దిగా ఒక స్టెబిలిటీ దిశకు వెళ్తున్నాము. అట్లాగే అడ్మిషన్స్ అయిన తర్వాత విద్యార్థులను కూడా ఎట్లా మనం కోర్సెస్ ఎట్లా ఆఫర్ చేయాలి, అట్లాగే క్యాంపస్ మెథడాలజీ ఎట్లా, అకాడమిక్ రిఫార్మ్స్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏంటి, అట్లాగే న్యూ ఇనిషియేటివ్స్ ఏంటి, ఈ మూడింటి మీద మనం ఈరోజు కొంచెం మాట్లాడుకోవచ్చు. రెండవది ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక మీడియా మిత్రులందరూ హైదరాబాద్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఈ రిజల్ట్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. 1,404 స్టూడెంట్స్కి ఈ లిస్టు వర్తింపజేస్తున్నాము. అట్లాగే ఈసారి ప్రప్రదంగా మనము ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే కేటగిరీలో కూడా విద్యార్థులను నింపుతున్నాము జీవో ప్రకారం. అయితే దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే సుమారు 73% విద్యార్థినులు ఈ అడ్మిషన్లో సెలెక్ట్ అయినారు. ఇది ఒక మంచి పరిణామం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన విశ్వవిద్యాలయాలలో అమ్మాయిలు బాగా ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. వారికి కావాల్సిన సౌకర్యాలు
వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి యూనివర్సిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అట్లాగే ఆర్జీకేటీ కూడా విద్యార్థులకు కావాల్సిన వసతులను రానున్న రోజులలో 73% విద్యార్థులు జాయిన్ అవుతున్నారు కనుక వారి కోసము కొంత ప్రణాళిక మొదలు పెట్టుకున్నాం. రెండవ విషయం ఏంటంటే రిజర్వ్డ్ కేటగిరీస్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఓసీ అంటే జనరల్ కేటగిరీలో వచ్చారు. ఇది కూడా ఒక మంచి శుభ పరిణామం. అంటే మనం ఇచ్చే విద్యా విధానం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ అనేది మనం కలిగిస్తున్నాము. ఆర్జీకేటీ ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ ఆర్జీకేటీని ఇంకా ఉన్నత విద్యా సంస్థగా మార్చాలని, అట్లాగే సిబ్బంది సహాయంతో ఆర్జీకేటీలో మంచి మెరుగైన అకాడమిక్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నాం. రానున్న రోజులలో ఆర్జీకేటీలో ఇంకా కొన్ని మార్పులు తీసుకొస్తున్నాము. ఒక అకాడమిక్ పరంగా కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్గా కానివ్వండి, అలాగే స్టూడెంట్స్కి కూడా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి ఒక ఉన్నతమైన విద్యా వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దాలని చూస్తున్నాం. పర్టికులర్గా ప్రభుత్వంకు మనము చాలా రుణపడి ఉన్నారు. అలాగే కొన్ని మనం అడిగిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఒకటిగా శాంక్షన్ అవుతున్నాయి. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా పర్టికులర్ చొరవ చూపిస్తున్నారు. అట్లాగే విద్యార్థులకు ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావడానికి ఇండస్ట్రియల్ టూర్స్, ఎక్స్పర్ట్ టాక్స్, అట్లాగే సెమినార్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసే ఒక ప్రోగ్రాం తీసుకుంటున్నాం. రానున్న రోజులలో చాలా మటుకు విద్యార్థులు రాణించి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళి మంచి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు సాధించి మన రాష్ట్రానికి, మన ఆర్జీకేటీకి ఒక పెద్ద పేరు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. నాతో సహకరించిన మా డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ గారు, అడ్మిషన్స్ కోఆర్డినేటర్ మందాస్ సతీష్ కుమార్, అట్లాగే వారి టీమ్ అందరూ పేరున నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. 28, 29, 30 తారీఖులలో కౌన్సిలింగ్ జరగబోతుంది. 3 రోజులు పేరెంట్స్ అంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో ఎవరైనా ఒకరిని అలో చేస్తాము. 3 రోజులు 9 వరకు వచ్చి ఫస్ట్ 500 28 నాడు 500 నుంచి 1000 కొన్ని క్లబ్స్, అలాగే వాళ్ళ అచీవ్మెంట్స్, అట్లాగే అంకుర సంస్థలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మధ్య ఆర్జీకేటీ ఇన్నోవేటెడ్ ఆర్జీకేటీ అని మొదలుపెట్టాము. అయితే ఈ మధ్య కాలంలో కోయంబత్తూరులో జరిగే ఒక పెద్ద కాంపిటీషన్కు మన విద్యార్థులు సెలెక్ట్ కావడం, వారు మా దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ చేశారు, ఏంటంటే ప్రోగ్రామ్కి మమ్మల్ని పంపించమనండి. వాళ్ళ మొత్తం ఖర్చులు అవన్నీ కూడా ఆర్జీకేటీ భరిస్తుంది. అట్లాగే 2 చోట్లలో, ఒకటి జైపూర్, ఒకటి బెంగళూరులో కూడా కాంపిటీషన్స్కు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. రానున్న రోజులలో విద్యార్థులకు ఆర్జీకేటీ చేయూత ఇచ్చి వారికి ఒకవేళ కాంపిటీషన్స్లో ఏమైనా ప్రైజెస్ వచ్చినా కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాం. అట్లాగే ఈసారి ఇండిపెండెన్స్ డే నాడు 150 మందికి ప్రైజెస్ ఇచ్చాము. స్పోర్ట్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అదనంగా స్టాఫ్ను కూడా తీసుకున్నాము. ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గద్వాల్లో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర, చిన్నారులతో ముచ్చటించిన వైఎస్ షర్మిల. నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేసిన వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.